హలో మై డియర్ ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు కిరణ్స్ కిచెన్. మనలో చాలా మంది చపాతీకి సైడ్ డిష్గా ఆలు కుర్మా లేదా ఆలు బఠానీ కుర్మా లాంటివి చేసుకుంటాం. కానీ ఈసారి ఇప్పుడు నేను చూపించే ఆలు టొమాటో కర్రీ ఒకసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది. సో ఈ ఆలు టొమాటో కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ కర్రీ రైస్లోకి, స్పెషల్గా చపాతీ పుల్కాలోకి సూపర్గా సెట్ అవుతుంది. ముందుగా చిన్నపాటి బాండీ తీసుకొని ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. బాండీలో ఆయిల్ కొంచెం హీట్ ఎక్కాక 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి. కొంచెం చిట్టుపట్లు ఆడాక ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ సన్నగా తరిగినవి వేసుకొని బాగా మగ్గించండి. ఉల్లిపాయలు బాగా మగ్గిన తర్వాత ఒక 3 పచ్చిమిరపకాయలు సన్నగా తరిగినవి వేసుకొని ఒక 5 మినిట్స్ మగ్గించండి. ఇప్పుడు సన్నగా తరుగుకున్న 3 మీడియం సైజ్ టమాటాలని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఆనియన్స్, పచ్చిమిర్చి బాగా మగ్గిన తర్వాత చిటికెడు పసుపు, ఒక 2 స్పూన్స్ కారం వేసి కూరగా బాగా పట్టేలా మగ్గించండి. ఇప్పుడు చిన్నపాటి క్యూబ్ సైజులో కట్ చేసుకొని పెట్టుకున్న బంగాళదుంప పీసెస్ని బాండీలో వేసుకొని ఒకసారి బాగా కలపండి. అండ్ అలాగే ఈ స్టేజ్లో రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోండి. ఈ స్టేజ్లో సాల్ట్ వేయటం వల్ల కర్రీకి కరెక్ట్గా టేస్ట్ వస్తుంది. అండ్ కర్రీని ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో బాగా మగ్గించండి. నెక్స్ట్ కర్రీ ఒక 10 మినిట్స్ బాగా మగ్గిన తర్వాత ఒక 2 రెబ్బల కరివేపాకు యాడ్ చేయండి. దీనివల్ల కర్రీకి మంచి టేస్ట్ అండ్ అరోమాటిక్ ఫ్లేవర్ వస్తుంది. సో కరివేపాకు యాడ్ చేశాక ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్లో కర్రీని బాగా మగ్గించండి. సో ఫైనలీ 10 మినిట్స్ తర్వాత బంగాళదుంప పీసెస్ చక్కగా ఉడికాయా లేదా చూసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. అంతే, సింపుల్గా ఇలా చిన్న చిన్న స్టెప్స్ ఫాలో అయ్యి ఆలు టొమాటో కర్రీ చేసుకోవచ్చు. ఈసారి మీరు కూడా ట్రై చేయండి. ఈ కర్రీ వంట రాని వాళ్ళు కూడా సింపుల్గా ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకుండా నేను చెప్పిన పక్కా కొలతలు ఫాలో అయ్యి ఈజీగా చేసేయచ్చు. సో మరి మీరు చేసిన కర్రీ ఎలా వచ్చిందో కామెంట్స్లో మెన్షన్ చేయండి.